వారు ఎలాగ హెచ్చించబడారంటే ఎడతెగక ప్రార్థన చేయటాన్ని బట్టి అండి. ఎడతెగక ప్రార్థన చేయటాన్ని బట్టి, వారిని వారు తగ్గించుకున్నటువంటి విధానాన్ని బట్టి, నమ్మకముగా ఉన్న విధానాన్ని బట్టి. ఎందుకంటే అపోస్తుల పాదాల యొద్ద ద్రవ్యం మొత్తాన్ని కూడా తీసుకొచ్చి పెట్టారు. అవునా కదా పిల్లారా? వారేమి ఆ ద్రవ్యాన్ని వారి స్వార్థం కోసమో వాడుకోలేదండి. పరిచర్యను బట్టే వాడారు తప్ప వారి స్వార్థము కోసమో వారి స్వప్రయోజనాల కోసమో వారు ఏమీ కూడా వాడలేదు. నమ్మకత్వాన్ని దేవుడు చూశాడు. తద్వారా దేవుడు వారిని హెచ్చించారు. వారి ద్వారా అద్భుతాలు జరిగిస్తున్నాడు, జరిగిస్తూనే ఉంటాడు. రానున్న దినాల్లో ఆయనను నమ్ముకున్నటువంటి బిడ్డల ద్వారా అనేక అద్భుతాలు ఆయన చేసే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మనం చనిపోయినా మన ద్వారా అయినా ఆయన చేయిస్తాడు పుల్లారా. సాక్ష్యము ద్వారా అయినా చేయిస్తాడు పుల్లారా. మనం కలిగి ఉన్నటువంటి సాక్ష్యపు జీవితము ద్వారా అయినా ప్రభు మనల్ని హెచ్చించే జీవిత విధానంలోనికి నడిపిస్తాడు. కాబట్టి మనము అట్టి దీవెన పొందాలంటే దేన మనస్సును అనే బలిష్టమైన చేతి కింద దేన మనస్సును, ఎదుటి వారియర్ల కూడా మనం ఏంటంటే ఎదుటి వారియర్ల దేన మనస్సును మనం కలిగి ఉండవండి.